హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఏంది మీకు లొకేషన్ మారింది అనుకుంటున్నారా? హాస్పిటల్కి వచ్చామండి. సిస్టర్ డెలివరీ ఉంది. నారాయణ హాస్పిటల్, నెల్లూరు నారాయణ హాస్పిటల్ అండి. ఇదంతా చాలా పెద్దదండి హాస్పిటల్. సిస్టర్ డెలివరీ అయితే వచ్చామండి. పొద్దున మార్నింగ్ ఫోన్ చేసింది, పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పింది. ఇంకా అక్కడ అడ్మిట్ చేశారండి ఎమర్జెన్సీ వార్డులో. ఇంకా మమ్మల్ని ఎవరిని లోపల పంపించలేదండి. ఇక్కడ బయట కూర్చొని ఉన్నాము. అదండి వాళ్ళ హస్బెండ్ అక్కడ నిలబడుకోన్నారు. రెడ్ టీ షర్ట్ వేసుకునే అబ్బాయి వాళ్ళ హస్బెండ్ అండి. ఇదంతా నారాయణ హాస్పిటల్. చాలా నీట్గా చాలా బాగుంటుందండి. నీట్గా ఉంటుంది హాస్పిటల్ అంతా. పెద్ద హాస్పిటల్ అండి. నేను మా వదిన అందరం వచ్చామండి. ఇంకా లోపలికి పంపించలేదు. ఏదైనా అవసరమైతే 1 పర్సన్ని లోపలికి పంపిస్తున్నారు. ఇంకా ఇక్కడ కూర్చొని ఉన్నామండి. పిలిస్తే వెళ్ళాలి. పాపం తను ఎలా ఉందో ఏందో నేను ఒకసారి పోయి చూసి వచ్చానండి. మళ్ళీ పంపించేశారు బయటికి. టిఫిన్ పెట్టాలని అడిగామండి, పెట్టండి అని అన్నారు. ఇంకా మా వదిన వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చిందండి. తినమని చెప్తుంటే తనేం వద్దు వద్దు అంటునింది. మళ్ళీ తినకూడదు తినమని చెప్పాము. మళ్ళీ ఈ లోపల సిస్టర్ వచ్చి తినకూడదు వద్దు, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఆపరేషన్ చేయాలండి, ఆపరేషన్ చేసేటప్పుడు తినకూడదు అని చెప్పి వద్దన్నారండి. ఇంకా అందుకని మమ్మల్ని బయటికి పంపించేశారు. ఇంకా రానివ్వలేదు లోపలికి. ఇంకా 11:30 అయిందని మేము కూడా టిఫిన్ తినేదానికి వచ్చామండి. టిఫిన్ తినేసి టీ తాగేసి వెళ్ళాము. నారాయణ హాస్పిటల్లోనే క్యాంటీన్ అండి ఇది. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. ఎక్కువ రేట్స్ ఏమీ ఉండవు, నార్మల్గానే ఉంటాయి. మనకి బయట ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. టీ తాగుతున్నామండి. ఇక్కడంతా షూట్ చేయొచ్చండి. హాస్పిటల్లో తీయలేదండి, వీడియో తీయకూడదని చెప్పారు. అందుకని ఎక్కువ తీయలేదండి. ఇది ఇక్కడ మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరిని అడుగుతున్నానండి. నేను ఎవరు బేబీ బాయా గర్లా పుడుతుందని అడుగుతున్నాను. అనుకుంటున్నావా? ఎవరు అనుకుంటున్నావా? ఆడపిల్ల కావాలని ఉందా, మగపిల్లడు కావాలని ఉందా? ఏ ఫిక్స్ చెప్పు. నువ్వు చెప్పు. నువ్వుమా అని అనుకుంటున్నావా? నువ్వు ఎవరు అనుకుంటున్నావా? ఆడపిల్ల అనుకుంటున్నావా, మగపిల్లాడు అనుకుంటున్నావా? అనుకుంటున్నావా కావాలనే? ఎవరు అనుకుంటున్నావా? మగపిల్లాడనే ఆడపిల్లనే? ఇక్కడ వాళ్ళంతా ఆడపిల్ల అంటున్నారండి. అప్పుడే బేబీని తీసుకుని వచ్చారు, డెలివరీ అయిందని చూపిస్తున్నారండి బేబీని. బాయ్ అండి. అందరం ఆడపిల్ల అనుకున్నాము, కానీ అబ్బాయి పుట్టాడు. ఫస్ట్ సారి అబ్బాయి, రెండోసారి కూడా అబ్బాయినండి. డాక్టర్ వచ్చి చూపిస్తున్నారు. అంతా బాగుంది. ఒక 1 అవర్ ఐసీయూలో పెట్టుకొని బాక్స్లో పెట్టుకొని ఇస్తామన్నారండి. ఇంక ఇక్కడ డెలివరీ అయిపోయింది. సిస్టర్ని తీసుకొచ్చి మాకు చూపిస్తున్నారండి. డెలివరీ అయినాక మరుసటి రోజు వార్డ్కి షిఫ్ట్ చేశారండి. ఇదంతా వార్డు అండి. బేబీ, తల్లి, బిడ్డ అందరూ బాగున్నారండి. ఫైనలీ బాబు పుట్టాడండి. ఫస్ట్ సారి బాబు, రెండోసారి కూడా బాబాయినండి. మేమందరం ఆడపిల్ల అనుకున్నాము. తనొక్కటే, మా చెల్లెలు ఒక్కటే లేదు అబ్బాయి అనింది. అలాగే అబ్బాయి పుట్టాడండి. అంతే అండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.